రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ వినూత్నంగా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రోటరీ క్లబ్ 3020 డిస్ట్రిక్ట్ గవర్నర్ దత్తా సుబ్బారావు పేర్కొన్నారు. కాకినాడ కల్పన సెంటర్లో గల ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ గవర్నర్ అధికార పర్యటన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన గవర్నర్ దత్తా సుబ్బారావు, అసిస్టెంట్ గవర్నర్ తడాల వరప్రసాద్ కు క్లబ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి సార్జెంట్ వెంకటేష్ స్వాగతం పలికారు. క్లబ్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ అధ్యక్షత వహించగా క్లబ్ రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ దత్తా సుబ్బారావు ముఖ్య అతిథిగాను, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ తడాల వరప్రసాద్ విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. సర్వీస్ ప్రాజెక్టులో భాగంగా 50 మంది వృద్ధులకు పెన్షన్స్ మందలు గవర్నర్ దత్తా సుబ్బారావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తా సుబ్బారావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేసేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. 10 కోట్ల రూపాయలతో నిర్మించిన బ్లడ్ బ్యాంక్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఫిజియోథెరపీ సెంటర్ సేవలు ప్రజలు సద్వినియోగించుకోవాలన్నారు. అసిస్టెంట్ గవర్నర్ తడాల వరప్రసాద్ సెంట్రల్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. క్లబ్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ మాట్లాడుతూ గవర్నర్ అధికార పర్యటన సందర్భంగా రోటరీ ఇంటర్నేషనల్ కు $1500 విరాళం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను గవర్నర్ దత్తా సుబ్బారావు, తడాల వరప్రసాద్ క్లబ్ సభ్యులు సత్కరించగా ఎపెక్స్ మూర్తిని గవర్నర్ దత్తా సుబ్బారావు సాల్వా కప్పి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, పాస్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు, బాబీ, క్లబ్ సెక్రటరీ మేడిశెట్టి వెంకటరమణ, క్లబ్ మెంబర్స్ బోడా ఆనంద్, వాకచర్ల సూర్యం, పాస్ట్ ప్రెసిడెంట్లు సాయిరాం, సమభాస్కర్, బ్లూ స్టార్ రవి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు వరకు క్లబ్లో ఎటువంటి సర్వీస్ యాక్టివిటీస్ చేసామనేది క్లుప్తంగా 2 నిమిషాలకి ముందు చెప్పదలుచుకున్నాను. ఇన్స్టాలేషన్ రోజునే అడాప్టింగ్ స్టూడెంట్స్ అని వాళ్ళని కొంతమంది అడాప్ట్ చేసుకున్నాం, కొంతమందికి సైకిల్స్ ఇచ్చాం. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్టనల్ మదర్స్కి మెటర్నిటీ ప్యాడ్స్ ఇవ్వడం అని, అలాగే ఎమర్జెన్సీ వార్డ్కి వీల్ చైర్స్ ఇవ్వడం, డయాలసిస్ యూనిట్లో వాళ్ళకి డయాలసిస్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు మేము కన్సర్న్ సెట్స్కి వెళ్ళినప్పుడు మాకు నిర్దేశించిన, లేకపోతే డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ గోల్స్ చెప్పడంలో విషయంలో ఎక్కువగా ఎన్విరాన్మెంట్ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేసి చెప్పడం జరిగింది. ఇంత చక్కగా మీరందరూ కలిసి ఒక మాట మీద ఉండి నడిపించి కలిసికట్టుగా ఉండి దాన్ని కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అండి. ఈరోజు ఫస్ట్ రూమ్ ఒకటి, అంటే మీ కమిటీ ఎగ్జిక్యూటివ్ రూమ్ అని చెప్పేసి ఫస్ట్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా మీరు అనుకున్నటువంటి అంటే కౌన్సిలింగ్ సెంటర్ అయితేనేటి, ఫిజియోథెరపీ అయితేనేటి, ఇంకా హాల్ అయితేనేటి, పైన ఓపెన్ ఆడిటోరియం కింద అనుకున్నారు. ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా మీకు దిగ్విజయంగా జరగాలని, మనందరికీ ఉపయోగపడాలని, సొసైటీలో మరింత మార్పు తీసుకురావడానికి మీరు శ్రీకారం చుడుతున్నారని మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు. Delivering the whole world change, we are not doing the whole world change, but at least we are doing uplifting our community. So మీరు ఈరోజు చేస్తున్న కార్యక్రమం, ప్రతి కార్యక్రమం కూడా అలాంటిదే. ఈరోజు 40 స్టూడెంట్స్ గెటింగ్ ద ఐఐటి కోచింగ్. You never know where they will end up and what kind of impact they are going to create in our community. మన 50% జనాభా యూత్. అంత యూత్ అంటే ఏంటంటే రా మెటీరియల్. ఒక డైమండ్ని రాలాగా ఉన్నప్పుడు దాని వాల్యూ నథింగ్, బట్ వెన్ యూ పాలిష్ ఇట్ అండ్ షైన్ ఇట్, యూ నో ద వాల్యూ. సో సిమిలర్లీ వాళ్ళని మనం ఎంత బాగా పాలిష్ చేయగలిగితే అంత బాగా ఆణిముత్యాలా తయారై, ఆణిముత్యాలు మన ఎంటైర్ కమ్యూనిటీనే కాదు, ఇండైరెక్ట్లీ స్టేట్ అండ్ ఇండైరెక్ట్లీ టు ద ఎంటైర్ నేషన్ దే విల్ అప్లిఫ్ట్. So what exactly the project you are taking up, the impact, measuring the impact is impossible.